నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న చర్చ ఏంటంటే, విజయసాయి రెడ్డి గారు రాజ్యసభకి సడన్గా రాజీనామా చేయడానికి కారణాలేంటి? అంటే దీంట్లో ఏదైనా రాజకీయ కోణం ఉందా? అసలు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రవి గారు. నమస్తే అండి. నమస్తే అండి శిశిర గారు. ఇప్పుడు మనకి విజయసాయి రెడ్డి గారు సడన్గా రాజ్యసభకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించడం జరిగింది. అసలు ఎందుకు ఇంత సడన్గా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు? అంటే ఈ తర్వాత నేను ఇంకా జగన్తో పాటే ఉంటాను, ఆయన నాకు ఇన్ని రోజులు అంటే 2 సార్లు ఇలా అంటే ఎంపీగా నన్ను ఉంచినందుకు ఆయన కృతజ్ఞతలు కూడా చెప్తున్నాను, కానీ నేను తర్వాత వ్యవసాయం చేసుకుంటాను అని ఇలాంటి డిసిషన్స్ తీసుకోవడానికి ఆయన కారణం ఏంటి అంటారు? సో విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఇక నుంచి రాజకీయాల నుంచి తప్పుకుంటాను అంటే రాజీనామా చేస్తున్నారన్న విషయం మీద ఎక్కువ మంది పెద్దగా షాక్ అవ్వలేదండి. ఎందుకంటే అది పార్టీలో అంతర్గత వ్యవహారం, వాళ్ళకే ఉన్నాయి ఉంటారు. కానీ ఆయన కంప్లీట్గా రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటున్నానని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దీని వెనకాల ఎవరు లేరు, ఎవరి ప్రోద్బలం వల్ల నేను చేయటం లేదని చెప్పారు. సో ఇదైతే మాత్రం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అన్న స్టేట్మెంట్ మాత్రం చాలా ఆలోచించదగదండి. సో ఇక్కడ అందరికీ వచ్చిన బేసిక్ డౌట్ ఏంటంటే, ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారా, తప్పించుకుంటున్నారా? ఇది బేసిక్ ఫస్ట్ మనం చూడాల్సింది. ఇంకా చెప్పాలంటే, కూలంకషంగా ఆలోచించి చెప్పాలంటే, ఆయన రాజకీయాల నుంచి, కేసుల నుంచి, బెదిరింపుల నుంచి మొత్తం తప్పించుకుని వెళ్ళిపోయారు. సో ఈ విషయంలో విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక ఉన్న ఒక ప్రధానంగా మనం ఒక 3 కారణాలు చూస్తే, మొదటి కారణం కేసులండి. సో జగన్ గారు ఆర్థిక వ్యవహారాల్లో నిందితుడిగా ఉన్న సమయంలో కూడా A1గా జగన్ గారు ఉంటే A2గా విజయసాయిరెడ్డి అన్నారు. ఇంకా చెప్పాలంటే అసలు టీడీపీ వర్గాల్లో కానీ ఆయన విమర్శించే వాళ్ళు కూడా అందరూ విజయసాయిరెడ్డిని A2A అని అంటారు. ఎందుకంటే ఆయన కేసుల్లో A1 జగన్ అయితే A2 విజయసాయిరెడ్డి. సో జగన్ గారితో పాటు ఈయన కూడా 16 నెలలు జైలు శిక్ష అనుభవించారు. ప్లస్ అదిగాక 4 దశాబ్దాలుగా 3 తరాలుగా వైఎస్ కుటుంబానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి సడన్గా ఎందుకు రాజకీయాల నుంచి తప్పుకున్న స్టేట్మెంట్ ఇచ్చారు? సో దీనికి సంబంధించి మొదటి కారణం కేసులండి. ఆయన మీద కేసులు ఉన్నాయి, గతంలో ఉన్నాయి. అయితే కాకినాడ డీపోర్ట్ వ్యవహారంలో బెదిరించి కేఎన్ రావు గారి దగ్గర బెదిరించి సంతకాలు తీసుకున్నారన్న అది కేసు, అది విపరీతంగా ఆయన మీద ప్రెషర్ గురి చేసింది. దాంతోపాటు ప్లస్ అది మళ్ళీ వాళ్ళు షేర్లు మళ్ళీ వెనక్కి తీసుకున్న అరవిందో వాళ్ళ అల్లుడి అన్న శరత్ చంద్రారెడ్డి అరవిందో ఉంది కదా, సో వాళ్ళు కూడా అది తీసుకున్నారు. ప్లస్ లిక్కర్ స్కామ్లో కూడా ఉన్నారు. ఈ కేసులన్నీ ఇప్పుడు విజయసాయిరెడ్డి మీదకి వచ్చినాయి. అన్నిటికీ మించి కాకినాడ పోర్ట్ సంబంధించి విజయసాయిరెడ్డిని ఈడీ ప్రశ్నించింది. దీంతో గతంలో ఉన్న కేసులు, ఇప్పుడు కొత్తగా వచ్చిన మళ్ళీ కేసులు, ఈ కేసులతో ఆయన ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. అందుకని చెప్పి ఈ కేసులను తప్పించుకోవడానికి, కొంత ఉపశమనం పొందడానికైనా, సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత టెన్షన్ అవసరమా అనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నట్టుగా ప్రకటించారు. అంటే వేరే వాళ్ళతో పోలిస్తే అతను మామూలుగా అంటే చంద్రబాబు, మోడీ అలాంటి వాళ్ళతో పోలిస్తే ఆయన వయసు చిన్నదే. అంటే మామూలుగా బాగా నిరసన గడ్డం ఉండటం వల్ల అలా కనిపిస్తారు. కానీ ఆయన గడ్డం పక్కన పెడితే ఆయన ఫిట్గా ఉంటారు. వేరే వాళ్ళతో పోలిస్తే చాలా ఫిట్గా ఉంటారు, చాలా ఫాస్ట్గా నడుస్తారు. ఆయన మనం ఒక వయసున్న వ్యక్తిగా మనం అలా భావించడానికి వీల్లేదు. సో ఆయనకున్న మేధస్కి, ఆయనకున్న పనితనానికి మనం అలా భావించడానికి వీల్లేదు. కానీ కేసులు భయం అనేది వెంటాడుతుంది. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసరికల్లా పార్టీలో ఆయనకి ఎలాంటి గౌరవం లేదు. ఆయన పేరుకే రాజ్యసభ మెంబర్. జగన్ దగ్గర ఆయనకి ఇంత కూడా విలువ లేకుండా పోయింది. ఎంత విలువ లేదంటే, ఇప్పుడు గతంలో ఇప్పుడు మనం ఆయన A2 అనుకుంటున్నాం కదా, పార్టీలో కూడా నెంబర్ 2. అది ఎప్పుడు? ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు పార్టీలో నెంబర్ 1 అంటే జగన్, నెంబర్ 2 అంటే సజ్జల అంటారు, నెంబర్ 3 అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటారు, నెంబర్ 4 అంటే వైవి సుబ్బారెడ్డి అంటారు. మరి విజయసాయిరెడ్డి అక్కడ అంత సన్నిహిత్యంగా ఉంటారు జగన్ గారితో, ఎందుకు ఇలాంటి మనస్పర్ధలు వచ్చాయంటారు? అంటే మనస్పర్ధలు వచ్చినాయంటే చుట్టుపక్కల ఇప్పుడు కొంతమంది చెప్పే కారణాలు ఏంటంటే, జగన్ తన చుట్టుపక్కల ఉన్న మాటల కన్నా ఐపాక్ టీంని ఎక్కువగా నమ్ముతున్నారు. సో ఐపాక్ టీం అని మీకు ఐడియా ఉంటుంది. జగన్ సంబంధించిన ఈ పొలిటికల్ వ్యవహారాలు మొత్తం వాళ్లే చూస్తారు. సో ఎప్పుడైతే ఈ వైసీపీ వ్యవహారాల్లో ఐపాక్ ఎక్కువగా ఇన్వాల్వ్ అయిన దగ్గర నుంచి విజయసాయిరెడ్డి మాట జగన్ వినడం మానేశారు. అది మానేసిన తర్వాత దీనికి సంబంధించిన ఈయన ఏం సలహాలు చెప్పినా వాళ్ళు వినట్లేదు. దానితోడు ఐపాక్తో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళందరూ సజ్జల, వీళ్ళందరూ ఆయన చుట్టూ చేరారు. సో ఈయన చెప్పిన కొన్ని మోడిఫికేషన్స్ కానీ, సలహాలు కానీ జగన్ వినలేదు. ఇంకా చెప్పాలంటే గత సంవత్సరం నుంచి జగన్కి కానీ విజయసాయిరెడ్డికి కానీ సత్సంబంధాలు లేవు. జస్ట్ మాట్లాడుకుంటున్నారు అంతే. అంతకు మించి సరే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు, అంతా జరిగింది. కానీ పార్టీ నుంచి ఏమన్నా పెద్దగా ప్రతిస్పందన వచ్చిందా? ఎక్కడా లేదు.
అందరూ కామ్గా తేలుకుట్టిన దొంగలా ఉన్నారు. ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే పార్టీ అందరికీ తెలుసు ఎప్పుడైనా ఈయన వెళ్ళిపోతాడని. ఇది మనం ఇవాళ మనకి షాక్ గురి చేసింది, కానీ పార్టీ వర్గాలకు ఎప్పటి నుంచో తెలుసు ఆయన వెళ్ళిపోతాడని. దానికి తగ్గట్టుగానే అన్ని ప్లాట్ఫామ్స్ సిద్ధం చేసుకుని నిన్న దాన్ని అఫీషియల్గా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని ప్రకటించారు. సో ఎప్పుడైతే జగన్ చుట్టూ కోటరీలో తనకు స్థానం లేకుండా పోయిందో ఆ తర్వాత ఈయన వెర్షను జగన్కి చెప్పుకునే అవకాశం ఈయనకి లేకుండా పోయింది. సో మొన్న టీడీపీ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత వైజాగ్ ప్రాంతంలో జరిగిన ఈ అవకతవకలు, ఆర్థిక వ్యవహారాలు, అవన్నీ కేసులన్నీ ఈ మీదకి వచ్చినాయి. సో దీంతోపాటు వైసీపీకి చాలా చెడ్డ పేరు వచ్చింది. దాంతోపాటు ఆయన ఎవరినో సంథింగ్ ఒక అమ్మాయితో వ్యవహారం సంబంధించి అది కూడా ఒక 2-3 నెలలు బాగా హాట్ టాపిక్గా నడిచింది. దానివల్ల కూడా ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయింది. సో ఇవి నాకు సంబంధం లేదు, ఇందులో నా పాత్ర ఏమీ లేదు అని ఆయన చెప్పుకునే అవకాశం జగన్ గారికి ఇవ్వలేదు ఈయనకి. దీంతో ఆయన మనస్తాపంతో ఉన్నాడు. సో మనస్తాపంతో ఇప్పటికైనా వెళ్ళిపోదాం అని చెప్పాడు. అయితే నిన్న స్టేట్మెంట్లో ఇంకో పాయింట్ గమనిస్తే నన్ను ఎవరూ బెదిరించలేదు, ఎవరు ప్రోద్బలం లేదని అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వ్యక్తిగత అన్నారు. సో ఎవరో బెదిరించారు, ఎవరు ప్రోద్బలం లేదని ఎవరు అడిగారు అంటే ఎవరో బెదిరించారు, ఎవరో చేశారు కాబట్టే ఈయన చేస్తున్నా అని చెప్పి ఇండైరెక్ట్గా చేశారు. మామూలుగా వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు ఇలా అన్నారు అంటే సంథింగ్ ఏదో జరిగింది. నేను ఏ పార్టీలో అవును చేరన్నారు. అది అందుకని ఏ పార్టీలో చేరలేరు కూడా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన మీద ఉన్న కేసులు, ఆయనకున్న ఒక ఆర్థిక నేరగాడని ఒక ఇమేజీ, ఈ నేపథ్యంలో ఆయన టీడీపీలోకి వెళ్తాడా? పవన్ కళ్యాణ్ గారితో స్నేహం ఉందని చెప్పారు అంతే. అంటే టీడీపీలోకి వెళ్ళలేరు. ఇప్పుడు అతన్ని జనసేనలో చేర్చుకుంటే జనసేనలో ఉన్న క్యాడర్ నెగిటివ్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. అది ప్లస్ అవ్వకపోగా మైనస్ అవుతుంది. సో పవన్తో స్నేహం ఉంది అన్నారు అంతే. స్నేహం ఉన్నంత మాత్రాన పార్టీలో చేర్చుకుంటారని కాదు. ఇప్పుడు బీజేపీకి వెళ్తారా? ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరినీ గతంలోనే కేసీఆర్ గారు ఇలాగా కళంకిత మచ్చలు ఉన్న వాళ్ళందరూ వచ్చి బీజేపీలో చేరుతున్నారు, బీజేపీలో చేరంగానే వాళ్ళందరూ పునీతులు అవుతున్నారని చెప్పి నిర్మా వాషింగ్ పౌడర్ యాడ్ అని చెప్పి గొప్ప కామెంట్ చేశారు ఆయన. మోడీ గారితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇది రాజ్యసభ ఎంపీగా మాత్రమే. ఇప్పుడు అదర్ దాన్ రాజ్యసభ ఎంపీ తప్పుకుంటే మోడీ గారి అపాయింట్మెంట్ ఇవ్వమని చెప్పండి, దీనికి ఇంత కూడా దొరకదు. సో కాబట్టి ఇవన్నీ ఈ కేసులు భయంతోనే రేపొద్దున ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు అవుతాయని చెప్పి ఆ భయంతోనే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. ఇంకా పాయింట్ నెంబర్ 3. సో ఈ 2 వ్యవహారాలతో పాటు ఆయన గతంలో ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను పేపర్ పెడతాను, టీవీ పెడతాను అని చెప్పి. సో ఆల్రెడీ వైసీపీకి సాక్షి పేపర్ ఉంది, సాక్షి ఛానల్ ఉంది. ఈ 2 ఉన్నప్పుడు నువ్వు ఛానల్ ఎలా పెడతావు అనే గొడవ విజయసాయిరెడ్డి గారికి జగన్కి జరిగింది. సో ఇది మన సాక్షి ఇవి ఉండగా నువ్వు పేపర్ పెట్టద్దని చెప్పి ఆయన ఖరాఖండిగా చెప్పేసిన తర్వాత సో అదే పార్టీలో కొనసాగుతూ మళ్ళీ పార్టీ ఛానల్లో పెడతాం అసంభవం కాబట్టే పార్టీలోంచి బయటకు వచ్చారు. సో పార్టీలోంచి బయట కేసులు భయం ఒకటి, జగన్తో అంత సఖ్యతగా లేకపోవడం, ఇంతకన్నా ఏం కావాలి ఇంకా బయట రావడానికి? అంటే చంద్రబాబు నాయుడు గారితో కూడా విభేదాలు లేవు అని చెప్పడానికి రీజన్ ఏంటి అంటే విభేదాలు లేవు అని చెప్పడానికి ఏంటంటే నన్ను వదిలేయండి మహాప్రభు అని ఇండైరెక్ట్గా చెప్పుకోవడం. అది నాతో వాళ్ళతో నేను అంటే ఆయన ఒక చంద్రబాబుతో కుటుంబంతో నాకు ఎలాంటి పార్టీ పరంగా తప్ప ఎలాంటి విభేదాలు లేవు అంటున్నారు. అంటే నేను మీ గతంలో మీ కుటుంబ సభ్యులు నేనేమి అనలేదు, చేయలేదు అని ఇండైరెక్ట్ చెప్తున్నారు. ఈయన నేను ఇప్పుడు ఏమనలేదు, నన్ను కాస్త చూడండి, దయచేసి వదిలేయండి అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఇక 3వ పాయింట్ అసలు ఆయన ఒక పేపరు, ఒక టీవీ ఛానల్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. సో అందులో భాగంగానే ఆయన బయటకు వచ్చారు. సో పార్టీలో ఉండి ఛానల్ ఇవి పెట్టడం అసాధ్యం కాబట్టి అందుకే బయటకు వచ్చి ఒక పేపరు, టీవీ ఛానల్ పెట్టాలి. టీవీ ఛానల్ సంబంధించి ఇప్పటికే ఒక ప్రముఖ ఛానల్ ఎండీతో సంబంధించి మొత్తం వ్యవహారాలు మొత్తం అయిపోయింది. ఇంకా చెప్పాలంటే ఒక 1-2.5 రోజుల్లో ఖచ్చితంగా అనౌన్స్మెంట్ వస్తుంది చూడండి. అంటే ఛానల్ కాదు, ఆయన ఏమంటున్నారు, నేను తర్వాత వ్యవసాయం చేసుకుంటాను అంటున్నారు. అవును, ఆయన వ్యవసాయం చేసుకుంటాడు. ఆయన ఛానల్ నడపడు కదా, ఆయన వ్యవసాయం చేసుకుంటాడు. ఛానల్ నడపడానికి వేరే వ్యక్తులు పెడతాడు, ఫండింగ్ మొత్తం ఏం చేస్తాడు, వ్యవసాయం చేసుకుంటాడు. ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఓడిపోయిన తర్వాత ఆయన పార్టీ అధికారంలో లేకపోయిన తర్వాత కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు ఫామ్ హౌస్లో కూర్చుని. అలాగని ఆయన పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉన్నట్ట ఆయన ఇప్పుడు రెగ్యులర్గా ఈ వ్యవహారాలన్నీ పట్టించుకుంటున్నారు. ఎప్పుడు మాట్లాడతారు. అలాగే వ్యవసాయం చేసేందుకు మాత్రాన ఒక పేపరు, ఒక టీవీ నడపకూడదని ఎక్కడన్నా ఉందా? లేదు కదా. సో దానికి సంబంధించిన వ్యక్తులను పెట్టి ఒక పేపర్ కానీ టీవీ కానీ నడిపే ఉద్దేశం. అన్నిటికీ మించి అయితే ఇక్కడ ఆయన వాళ్ళకు స్టేట్మెంట్ ఇచ్చారు, ఇప్పుడే ఇందాక మాట్లాడారు. అందులో ఏమన్నారంటే, నేను ఈ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాను, నాకు ఇంకా 3 ఏళ్ళు ఉంది, 3 ఏళ్ళు ముందుగానే చేశాను. ఇప్పుడు నేను ఈ రాజ్యసభ సభ్యత్వాన్ని రాజీనామా చేయటం వల్ల కూటమికి ఒక ఎంపీ సీట్ వస్తుంది అన్నారు. అది అనాల్సిన అవసరం లేదు, అది బై డిఫాల్ట్ వస్తుంది. ఎందుకంటే కూటమికి సంబంధించి, టీడీపీ కూటమికి సంబంధించి వస్తుంది, అది బీజేపీకి అక్కడ ప్లస్ అవుద్ది. సో అంటే ఈయన బీజేపీకి ప్లస్ అయ్యే విధంగా బిహేవ్ చేస్తున్నారు.
ఎందుకంటే బీజేపీకి ఈయన సంబంధించిన కేసులన్నీ అన్ని సెంట్రల్ పరిధిలో ఉన్నాయి. ఈడీ కానీ సిబిఐ కేసులన్నీ, ఇవన్నీ కేసులన్నీ ఈయన మీద ఒకేసారి మీద పడకుండా ఉండాలంటే ఈయనకి బీజేపీ సపోర్ట్ కావాలి. ఈయన సపోర్టివ్ గా అలా మాట్లాడితే ఆయనకి రేపు ప్లస్. ఇప్పుడు రేపొద్దున ఈయన పేపరు టీవీ పెడితే అవి బీజేపీకి పురుగా మారుస్తారు. మార్చడం వల్ల 1 కేసుల నుంచి తప్పించుకోవచ్చు, 2 బీజేపీ అధిష్టానానికి దగ్గర అవ్వచ్చు, 3 రేపు రాబోయే రోజుల్లో ఇక టీడీపీ జనసేన కూటమి నుంచి ఈయన మీద ఎలాంటి ప్రెషర్స్ లేకుండా కూడా చూసుకోవచ్చు. సో ఇవన్నీ బేరీజు వేసుకుని రేపొద్దున రాబోయే రోజుల్లో తన భవిష్యత్తును ఊహించుకొని ఆయన చాలా తెలివిగా రాజకీయాల నుంచి పార్టీ నుంచి బయటకు వస్తాడు. అందుకే రాజకీయాలకు కూడా దూరంగా ఉంటాయని చెప్పారు. సో ఇక ఆయన కనపడరు ఆయన స్క్రీన్ ముందుకు రాడు, ఎక్కడ కనపడ్డు. కానీ తెర వెనక మంత్రాంగం మొత్తం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆయన తెర వెనక మంత్రాంగం ఏం చేయాలి? ఆయన మీద కేసులు, మొత్తం కేసులు, టీవీ ఛానల్ పెడతారు, డబ్బు పెడతారు, వేరే వాళ్ళని ఎస్టాబ్లిష్మెంట్ పెడతారు, ఎవరో చైర్మన్గా సీఈఓ పెట్టుకుంటారు, వాళ్ళు నడిపిస్తారు. వాళ్ళ మెయిన్ మోటో ఏముంటుంది? బీజేపీకి సపోర్ట్ ఉంటుంది. సో ఈయన మోటో ఏంటి? బీజేపీ వాళ్ళతో వీళ్ళకి అవసరం ఉంది, ఈయనకి అవసరం ఉంది. కేసులు మీదకుండా రావాలంటే బీజేపీ వాళ్ళ అనుగ్రహం వీళ్ళకి కావాలి. కాబట్టి ఈ 2 మ్యూచువల్, వైస్ వెర్సా అనమాట. సో ఈ వైస్ వెర్సా నేపథ్యంలోనే ఆయన కంప్లీట్గా వైసీపీ నుంచి బయటకు వచ్చి బీజేపీకి బయట నుంచి మద్దతు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. డైరెక్ట్గా టీడీపీ కూటమికి ఇస్తే చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి బీజేపీకి చెప్పకుండా బయటకు వచ్చేస్తున్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు. కానీ మీరు చూడండి, ఇంకా నెల రోజులు ఆగండి, ఖచ్చితంగా ఆయన ఛానల్ పెడతారు. ఎందుకంటే దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినాయి. వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. ఒక ఛానల్కి సంబంధించిన ప్రముఖ ఎడిటర్ కూడా త్వరలో అక్కడికి వెళ్ళబోతున్నారు. ఇప్పటికే వైసీపీకి సంబంధించి 3 ఎంపీలు రాజీనామా చేయడం జరిగింది. దాని వెనుక కారణం ఏంటి అంటారు? దాని వెనుక కారణం ఏంటంటే ఒకటండి, వైసీపీ ఎంపీలు రాజీనామా చేయడం వెనుక ఒక అతను టీడీపీలోకి వచ్చేసారు, ఇంకో అతను జనసేనలోకి వెళ్ళారు, ఇంకో అతను బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వంకు ఉన్న నెగిటివిటీ అధికారం వల్ల కనిపించలేదు. అధికారం అనే ఉన్న వల్ల వాళ్ళు కనిపించలేదు. సో అధికారం పోయిన తరువాత ఆ పార్టీలో ఉన్న నెగిటివిటీ ఒకటి బయటకు వస్తున్నాయి. సో వాళ్ళందరూ అందుకే అక్కడి నుంచి జగన్తో విభేదించి బయటకు వచ్చేసి వాళ్ళంతా తలా పార్టీకి వెళ్ళిపోయారు. సో కొంతమంది జగన్ వైఖరి నచ్చక, కొంతమందికి పార్టీ వ్యవహారాలు నచ్చక, పార్టీలో వాళ్ళకి సముచిత స్థానం దొరక్క, అన్నిటికీ మించి టీడీపీ కూటమి వాళ్ళ నుంచి తప్పించుకోవడం కోసం మేము వాళ్ళతో అంటకాగలేదు, మేము వేరే ఉన్నాం, మేము ఒకవేళ ఈ పార్టీలో పేరుకు ఉన్నాం కానీ మేము మీ మీద ఎప్పుడు దాడి చేయలేదు, భౌతికంగా కానీ మాటల ద్వారా కానీ అని చెప్పే ప్రయత్నం చేస్తూ వాళ్ళంతా బయటికి వెళ్ళిపోతున్నారు. అందుకని వెళ్ళిపోయారు. సో రాబోయే రోజుల్లో ఇలా సిచ్యువేషన్లో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా 2-3 ఎంపీలు కూడా వెళ్ళిపోతారు. ప్లస్ కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ 100 మంది 11 మంది ఎమ్మెల్యేల్లో ఇంకో 3-4 కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే ఆ 4 కూడా ఈ పార్టీకి టీడీపీ కూటమి దగ్గరికి దగ్గరయ్యారు. కానీ టీడీపీ జనసేన కూటమి వాళ్ళని తీసుకోవటం లేదు. ఎందుకంటే మిమ్మల్ని తీసుకుంటే మాకు చెడ్డ పేరు వస్తుంది, మీరు గతంలో అధికారంలో ఉండి మళ్ళీ ఇప్పుడు అధికారం కోసం వచ్చేసారు, మిమ్మల్ని మేము చేసుకుంటున్నాం అని మా మీద అపప్రదం వస్తుంది కాబట్టి మేము తీసుకోవట్లేదని వాళ్ళు కరగని చెప్పేశారు. అందుకే మీరు గమనించారో లేదో, వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గత 6 నెలల్లో మీకు ఎప్పుడు కనిపించారా? జగన్ గారు మినహాయిస్తే. ఆయన పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు, ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నాడు. ఆయన కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా కనిపించారా మీకు? ఎవరు కనిపించలేదు. పార్టీ కార్యక్రమాలకు వస్తున్నారా? ఎక్కడన్నా ప్రెస్ మీట్ పెడుతున్నారా? ఏదైనా ఖండిస్తున్నారా? ఇలా జరిగింది అన్యాయం అంటున్నారా? ఎక్కడా లేదు. అసలు రావట్లేదు, లైమ్లైట్లోకి రావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి వచ్చే ఉద్దేశం లేదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆ ప్రభుత్వంతో మళ్ళీ ఎందుకు ఇబ్బందులు ఎదుర్కోవటం అనే ఉద్దేశంతో రావట్లా. సో కాబట్టి విజయసాయిరెడ్డి గారు మాత్రం పక్కా ప్లాన్తో, ఒక పెద్ద ఎజెండాతోనే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. జగన్తో పొసగటం లేదు, జగన్ దగ్గర అవమానాలు ఎదురుతున్నాయని మాత్రం మెయిన్ మోటో అండి. కేసులు అనేది ఉంది, అది కూడా ఉంది. సో ఇప్పుడు తను ఎవరైతే తను నమ్మి జగన్ దగ్గర ఉంటున్నాడో ఆయనే నమ్మనప్పుడు నేను అక్కడ దగ్గర ఎందుకు ఉండాలి, ఎందుకు చేతకాలను అనుభవించాలి? నాకంటే జూనియర్లు అయిన నిన్నగాక మొన్న వచ్చిన పార్టీలో వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ చేత కూడా నేను ఎందుకు సహాయాలు చెప్పించుకోవాలి అనే ఒక రీజన్తో, ఒక ఆత్మాభిమానంతో ఆయన బయటకు వచ్చేసారు. సో బయటకు వచ్చిన మాత్రాన ఆయన కేసులన్నీ వీగిపోతాయని కాదు, కొంచెం ఇంపాక్ట్ తగ్గుద్ది. సో ఆ ఉద్దేశంతో ఆయన బయటకు వచ్చాడు. అదండి. థ్యాంక్ యూ.